వినండి రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళొక్కసారి కేసీఆర్కు సంబంధించిన చర్చ మొదలైంది. ఎందుకు అంటే మొన్నటికి మొన్న జగిత్యాలకు సంబంధించిన సభ చూసాం. జగిత్యాల సభ తర్వాత మరొకసారి కేసీఆర్కు సంబంధించి ఉగ్ర రూపాన్ని చూడబోతున్నామా, లేకపోతే కేసీఆర్కు సంబంధించి 2.0 చూడబోతున్నామా, 3.0 చూడబోతున్నామా అనేది ఉత్కంఠగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణ భవన్లో నిన్న కేసీఆర్ ఎంట్రీ తర్వాత ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోయింది రాష్ట్ర రాజకీయాలలో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కేసీఆర్ ఎంట్రీతోని దగాపడ్డ తెలంగాణ మేల్కొంటుంది, కరువులో ఉన్న తెలంగాణ కరువు తీర్చుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ కుటిల రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణను కరువు రాష్ట్రంగా మార్చే ప్రయత్నం చేస్తుందో, దివాలా తీసే రాష్ట్రంగా ప్రయత్నం చేస్తుందో వాటన్నింటినీ కూడా మేల్కొలుపుతూ ఇప్పుడు మరొకసారి కేసీఆర్ తన ఉద్యమానికి వ్యూహానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ పునర్నిర్మాణ ఏకీకరణ కోసం ఖచ్చితంగా కేసీఆర్ నడుం బిగించబోతున్నాడు. కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోతుంది, కాంగ్రెస్ వచ్చింది నీళ్ళత్తలేవు, కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది, కాంగ్రెస్ వస్తుంది మళ్ళీ దాంతోపాటు పథకాలు వస్తలేవు, కాంగ్రెస్ వచ్చింది దోపిడీ జరుగుతుంది, కాంగ్రెస్ వస్తుంది ఆ క్రైమ్ రేట్ సంఖ్య కూడా ప్రతి పోలీస్ స్టేషన్లలో చూడండి. ఇప్పుడు నేను వెళ్ళి ఒక కేసు ఎఫ్ఐఆర్ చేయమంటే చేయరు, అదే వేరొకరు పోయి ఎఫ్ఐఆర్ చేయమంటే క్షణాలలో అవుతుంది. రాష్ట్రంలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ కేసుకు సంబంధించి నేను చూసింది ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, మంగ్లీకి సంబంధించిన ఎఫ్ఐఆర్. ఆమె వెళ్ళి కంప్లైంట్ చేయమనగానే ఎఫ్ఐఆర్ అయిపోయింది. పాపం వాళ్ళ అడ్వకేట్ది నిన్న స్టోరీ అంతా చదివినా ఆయన వెళ్తే మాత్రం ఇప్పటికీ ఎఫ్ఐఆర్ కాలే. విచిత్రం ఇది. ఇట్లా సెలబ్రిటీలకు సంబంధించి కావచ్చు, లేదా సామాన్యుడికి సంబంధించి కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఇబ్బందికరంగా తెలంగాణ రాష్ట్రం అయితే మారిపోయిందబ్బా, ఇది వాస్తవం. సో నిన్న కేసీఆర్కు సంబంధించి రీఎంట్రీ తర్వాత కేసీఆర్ కొన్ని ముచ్చట్లు చెప్పిండు. అవి నాకు చాలా భలే హుషారుగా అనిపించినాయి, బలంగా అనిపించినాయి. ఎందుకంటే కేసీఆర్ మరొకసారి తన వ్యూహానికి పదును పెట్టిండు. కేసీఆర్ మరొకసారి కార్యాచరణ సిద్ధం చేసిండు. కేసీఆర్ మరొకసారి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు 2021 నుంచి ఉద్యమాన్ని మొదలు పెట్టకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎవరు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఎక్కడిది? ఇవన్నీ ఆలోచిస్తే సినిమా కూడా అందరికీ అర్థమైపోతుంది. సో కేసీఆర్ ఎంట్రీ తర్వాత నిన్న కేసీఆర్ మాట్లాడిన పలు అంశాలు ఉన్నాయి, వాటన్నింటిని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో వివిధ జిల్లాల నుంచి సమావేశానికి హాజరైన మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కీలక నేతలందరూ కూడా వచ్చిర్రు. ఇగో ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా చాలామంది ఉద్యమంలో ఉన్నవాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించింది వీళ్ళే, అధికారానికి సంబంధించి ప్రజల పక్షాన్ని నిలబడ్డది వీళ్ళే, ఈరోజు విపక్షంలో కూడా నిలబడుతున్నది కూడా వీళ్ళే. సో వీళ్ళందరూ కూడా వివిధ జిల్లాలకు హాజరైన మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రస్తుత ఎమ్మెల్సీలు ఉన్నారు, ప్రస్తుత ఎమ్మెల్యేలు ఉన్నారు, రాష్ట్ర కార్పొరేషన్కు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారు. సో మొత్తానికి కేసీఆర్ నిన్న ఏదైతే బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన కొన్ని అంశాలను మనం చర్చిద్దాం. తెలంగాణ పౌరుషం చూపిద్దాం. ఒకసారి ఇక్కడ కూడా చూడొచ్చు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు. తెలంగాణ పౌరుషాన్ని చూపిద్దాం, చూపించాలి. సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా తెలంగాణ పౌరుషాన్ని చూపించాల్సిందే. ఈరోజు తెలంగాణ పౌరుషాన్ని గనక చూపించకపోతే మనం దారుణంగా వెనకబడిపోతాం. ఈరోజు తెలంగాణ పౌరుషాన్ని గనక మనం తెలంగాణ సమాజంలో మళ్ళొక్కసారి రుచి చూపించకపోతే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఎట్లా అంటే వీర విహారం చేస్తుంది. దాంతోపాటు చాలా వరకు కూడా ఈ కాంగ్రెస్ నేతల అహంకార ధోరణి మొత్తం దించాలి మనం, ఇది వాస్తవమైన విషయం. సో రాష్ట్రంలోని 16 మంది కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు, మొత్తం రాష్ట్రంలో మొత్తం 16 మంది కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు దద్దమ్మలు. తెలంగాణను తేజస్వి అవమానిస్తుంటే సిగ్గు లేకుండా చూస్తారా? బీఆర్ఎస్ ఎంపీ ఒకరు అడ్డుకున్నా పార్లమెంటు దద్దరిల్లేది కేసీఆర్. తెలంగాణకు రక్షణ కవచంలా ఉండేది బీఆర్ఎస్ సైన్యమే. తెలంగాణ ఆత్మగల్ల యోధులను తయారు చేసుకోవాలి. అధికారంలో ఉన్నా లేకున్నా పనిచేసే నిబద్ధత కావాలి.
తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం పునఃప్రారంభం కావాలి. వడ్లు కూడా కొనలేని స్థితులలో చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం. నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. క్రియాశీలకంగా లేకపోతే ముఖాలు చూసి టికెట్ ఇచ్చేదే లేదు. రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్య నేతలకు స్పష్టీకరణ. నేను దీని గురించి చర్చించాలి, చాలా ఉంది. ఇలా క్షేత్రస్థాయి నుంచే పునర్నిర్మాణం. నాయకులు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి. యాక్టివ్గా పార్టీ సభ్యత్వం నమోదు చేయాలి. చురుగ్గా పనిచేసే వారికే ముందు టికెట్లు. సర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొత్త పార్టీలను పట్టించుకోవాల్సిన పనిదేలు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ మినహా అన్ని రద్దు. పార్టీ ప్లీనరీలో పలు తీర్మానాలకు ఆమోదం. చీఫ్ మినిస్టర్ చీఫ్గా మాట్లాడద్దు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అరాచక పాలన కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల అనంతరం మీడియాతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ముఖ్య నేతల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పార్టీ అధినేత కేసీఆర్ ఏంది అంటే, పార్టీ బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఇది తొలి చిత్రం, అంటే తొలి మీటింగ్. ఎందుకంటే జీవన్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశ తీర్మానాలు 7 ఉన్నాయి. ఏంటి? బీఆర్ఎస్ హయాంలో కొనుగోలు చేపట్టగానే కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే వరి, జొన్న, మొక్కజొన్న, సోయా పంటలను సంపూర్ణంగా కూడా ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలి. లేదంటే గ్రామాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఉద్యమం. 30 ఏళ్లుగా ఏదో ఒక అడ్డంకి కలిగిస్తూ ఉన్న మహిళా రిజర్వేషన్ సాధనకు పార్టీ తరపున పోరాడాలని నిర్ణయం. శాసనసభలో మండలిలో వెంటనే 1/3 రిజర్వేషన్ అమలు చేయాలి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలు, భూదోపిడీ, కుంభకోణాలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు, అభయస్థం మేనిఫెస్టోలపై జిల్లాల వారీగా ఎక్కడికక్కడ పోరాటానికి నడుం బిగించాలి. ఎస్ఐఆర్ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు క్రియాశీలకంగా ఉండాలి. దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని నిర్ణయం. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం మినహా అన్నింటినీ కూడా కమిటీలు రద్దు. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు. ఆన్లైన్, ఆఫ్లైన్లో కూడా నమోదుతో పాటు పార్టీ శ్రేణులకు త్వరలో శిక్షణ కార్యక్రమాలు. జిల్లాల వారీగా పార్టీ నాయకత్వం సమన్వయం చేసుకుంటూ త్రాగునీరు, కరెంటు సమస్యలు, దోమల బెడదలు సహా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిన్న తెలంగాణ భవన్లోకి వచ్చిన తర్వాత వారు మాట్లాడిన మాట. నేనేమంటున్నానంటే, ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయండి. ఒకటి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతల తీరు చాలా మారాలి. ఇది క్లియర్ కట్. కేవలం సోషల్ మీడియాకు పరిమితం కావద్దు, దాన్ని క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి. ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావాలంటే ఒక గ్రామంలో సావున్నా, పెళ్ళి ఉన్నా, లేదా ఇంకేమైనా కార్యక్రమాలు ఉన్నా లీడర్ పోవాలి. దాంతోపాటు ఏదైనా ఆపద వచ్చిందంటే పూర్తి స్థాయిలో సాయం చేయాలి. దాంతోపాటు అక్కడ సమస్యలు వచ్చినాయంటే వాళ్ళ పక్షాన నిలబడాలి. దాంతోపాటు అక్కడ రైతులకు ఇబ్బంది కలుగుతుందంటే ధర్నాలు చేయాలి, రాస్తోరోకోలు చేయాలి. ఇంకా ఇబ్బంది అవుతుందంటే పోలీస్ స్టేషన్లో ఏమైనా అక్రమ కేసులు అయితే దాని పక్షాన పోరాటం చేయాలి. ప్రభుత్వం వాళ్ళకి ఏమైనా అన్యాయం చేస్తే దాన్ని ప్రశ్నించాలి. దాంతోపాటు ప్రభుత్వ పథకాలు రాకపోతే నినాదించాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు చాలా ఉంటాయి. సో చాలామంది ఏం చేస్తున్నారంటే, సోషల్ మీడియా అనేది ఈ మధ్య కాలంలో ట్రెండింగ్గా మారిపోయింది. ఒక లీడర్ కారు దిగుడే ఆలస్యం, మళ్ళీ ఆయన కారు ఎక్కదాకా మొత్తం వీడియోలు, ఫోటోలు ఆగమాగం అడివడి ఉంటుంది. కానీ ఆ లీడర్ అక్కడికి ఎందుకు వచ్చిండు, దాని ఉద్దేశం ఏంది, దాన్ని ఎందుకు ఆ లీడర్ అక్కడ, ఆ సమస్య ఏం సమస్య ఉన్నది, దాన్ని పరిష్కరించిందా లేదా, పరిష్కరిస్తే ఏ మేరకు వెళ్ళింది, ప్రశ్నిస్తే ఏ మేరకు వెళ్ళింది, ఈ విషయాలు పక్కన పెడుతున్నారు. కారు దిగుడు, వీళ్ళ కారెక్కే వరకు ఎవరెవరైతే పొలిటికల్ లీడర్ ఈ మధ్యకాలంలో ఇది ఒక ట్రెండ్గా మారిపోయింది కదా, మన అందరికీ తెలుసు, ఒక రీల్స్లా మారిపోయింది కదా. రీల్స్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది, కానీ రియాలిటీలో చాలామంది లేరు. ఇది నిజం. ఎవరు అగ్రి అయినా కాకపోయినా ఇది నిజం. ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ మాత్రమే మాట్లాడాలి. ఏదైనా అంశం కానీ, టీవీ డిబేట్లలో కానీ, లేదా ఏదైనా సందర్భాలలో కూడా మాట్లాడే సమయంలో కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ వాళ్ళు మాత్రమే మాట్లాడాలి. ఇక మూడోది వచ్చేసి ఇంకోటి ఏంటంటే, బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో నడుం బిగించాలి అని కేసీఆర్ మాట ఇచ్చాడు. మీరు ఈ బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో నడుం బిగించాలనే కార్యక్రమంలో చాలామంది నేతలు, అటు భారతీయ జనతా పార్టీ నేతలను కలుతాలు, ఇటుపోయి కాంగ్రెస్ పార్టీకి నేతలను కలుతాలు. మరి కేసీఆర్ని నమ్ముకొని ఉన్న వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, మల్లారెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ ప్రధాని నరేంద్ర మోడీని కలిసింది, మొన్న కాంగ్రెస్ వాళ్ళని కలిసింది. ఇది ఎంతవరకు కరెక్టు అనేది కూడా బయటికి తీయాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రక్షాళన జరిగినప్పుడు అది చాలా భయంకరంగా ఉండాలి. ఇప్పుడు సార్ ఏం చెప్పిండు, కేసీఆర్ సారు వీళ్ళకు ఏం చెప్పిండు ఒకసారి నూరి, బీఆర్ఎస్కు కొత్త రక్తం, రాష్ట్ర కమిటీలు మినహా మిగతా కమిటీలన్నీ కూడా రద్దు, రేవంత్ సర్కార్పై కేసీఆర్ ఫైరు, కొత్త కమిటీ బాధ్యత కేటీఆర్కి అప్పగింత, కీలక నిర్ణయం తీసుకున్న అధినేత, ఆన్లైన్, ఆఫ్లైన్లో సభ్యత్వ నమోదు అంటూ కూడా ఇక్కడ చాలా క్లియర్గా చెప్పిండు కదా కొత్త రక్తం కావాలని.
నేనేమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీలు 13 అంశాలు 400 హామీల మీద పోరాటం చేయాలి. ఇప్పుడు పంట కోత కోసిన తర్వాత మార్కెట్కి వచ్చింది, దాన్ని కొనుగోలు చేస్తలేరు, అక్కడికి బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ పోయి ధర్నా నిరసన రాస్తారోకోలు చేయాలి. దానితో పాటుగా మరీ ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న యువతరం అంటే సోషల్ మీడియాకు టీవీ డిబేట్లకు దీనికి పరిమితమైన ప్రజలల్లో ఉండే నేతను కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజలల్లో ప్రజల కోసం నిరంతరం పనిచేసే నేత అయి ఉండాలి. ఏ ఒక్క చిన్న కార్యక్రమం ఏదైనా నియోజకవర్గంలో ఆ గల్లీకి వెళ్ళగలిగే నేత అయి ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పని ఎట్లుండాలి అంటే కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతోని మొత్తం పెకిలించి పక్కకు పడేసి అక్కడ బీఆర్ఎస్ పాతుకుపోవాలి. ఇప్పుడు కేసీఆర్ అంటేనే ఒక వైబ్రేషన్, కేసీఆర్ అంటేనే ఒక హడల్, కేసీఆర్ అంటేనే ఒక క్రేజ్. వాళ్ళకి కావాల్సిన ఆయుధం ఇక్కడ ఉంది. ఈ ఫోటోను పట్టుకొని ప్రజలలోకి వెళ్తే సరిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే కేసీఆర్ ఫోటో పట్టుకొని ప్రజలలోకి వెళ్తే వీళ్ళకు సునాయాసంగా వీళ్ళు గెలుస్తారు. ప్రజలలో ఇప్పటికే కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలనే నినాదం చాలా బలంగా కూడా అట్టుడుకుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కాస్త ప్రజల పక్షాన ఇంకాస్త లోతుగా వెళ్ళిల్లనుకో గెలుపు తథ్యం. దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద దాదాపుగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా పట్టుమని డజన్ సీట్లు గెలిచే పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ లేదు. తెలంగాణలో ప్రత్యామ్నాయం ఇంకేమన్నా ఉన్నదా? భారతీయ జనతా పార్టీ అంటే అది వెనక నుయ్యి ముందు పోయి, అది ముందుకెళ్ళదు వెనక్కి పోదు, అది గక్కనే నిలబడుతుంది, దాన్ని మర్చిపోదాం. ఇక మిగతా పార్టీలు అంటే ఇప్పట్లోనకైతే అవి మనగడలోకి వచ్చే పరిస్థితి లేదు, అవి రావు. తెలంగాణలో ఆప్షన్ కనబడ్డా ఏదైనా కూడా మళ్ళీ కేసీఆర్కు సంబంధించి మాత్రమే ఇటే చూడాలి. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది చాలా బలమైన పార్టీ. ఈ పార్టీ వెంట తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, ఈ పార్టీ వెంట రాజకీయ నాయకులు ఉన్నారు, ఈ పార్టీ వెంట సబ్బండ వర్గాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి కేసీఆర్కు చాలా ఈజీ అవుతుంది. కాబట్టి నేను చెప్పే అంశం ఏంటంటే కేసీఆర్ వెన్నంటూ నిలుస్తే వాళ్ళు ప్రజల్లోకి తిరగాలి. ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అయినా, మాజీ ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా ప్రజాక్షేత్రంలో పోవాలి. ప్రతి వాడ గల్లీ గల్లీ గడప గడప తిరగాలి. అంతేగాని వాళ్ళు ఇంటికి పోయినామా, ఫంక్షన్ పోయినామా, వెనక కేసీఆర్ ఫోటో, కేసీఆర్ పాట వేసుకున్నామా, నడిచినామా, కార్లు దిగినామా, కార్లు ఎక్కినామా, లేకపోతే దండ వేసినామా, దండ తీసినామా, లేకపోతే ఆడిపోయి ఇట్లా కనబడ్డామా, 4 ఫోటోలు తీసినామా, ఒక 20 సెకండ్స్ రీల్స్ తీసినామా, దాన్ని ఫేస్బుక్లో ఇన్స్టాల్లో గివి బంద్ చేయాలి. అవి కొంతమేరకు మాత్రమే ప్రభావం చూపుతుంది. కానీ ఓటర్ మహాశయులను ప్రసన్నం చేసుకోవాల్సిందంటే ఆ ఓటర్ మహాశయును సంతృప్తిపరిచే విధంగా ఉండాలి ఆ నాయకుడి యొక్క లక్షణాలు. ఆపదన్నప్పుడు వెళ్ళాలి, సంతోషం అన్నప్పుడు వెళ్ళాలి, కష్టం అన్నప్పుడు ఉండాలి, అండగా నిలవాలి, తోడుగా నిలబడాలి. సో వాటన్నింటినీ అలవర్చుకోమని చెప్తుండు కేసీఆర్ చెప్పేది అదే. దానికి సంబంధించి కూడా మళ్ళీ చెప్తున్నా కదా. ఇంకొకటి ఏంటంటే పార్టీకి సంబంధించి కూడా కొత్త లైన్ తీసుకురావాలి. బీఆర్ఎస్ పార్టీ అంటే ఇగో ఈ 16 మంది లేదా ఈ 32 మంది మాత్రమే మీడియాతో మాట్లాడతారు, మిగతా వారు మాట్లాడద్దు అంటూ ఒక కండిషన్ పెట్టాలి. ఎందుకు అంటే కొందరు మాట్లాడుతూ ఉంటే ఆ బూతులు వినలేకపోతున్నాం, కొందరు మాట్లాడుతూ ఉంటే సబ్జెక్ట్ తెలియదు, కొందరు మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడతాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కండిషన్ ఇంప్లిమెంటేషన్ అనేది దీంట్లో పక్కా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కాంగ్రెస్ ఆయన దగ్గర ఓడు, బీజేపీ ఆయన దగ్గర ఓడు, గీ కథలు అయితే పని చేయాలి. వ్యాపారం ఉంటే వ్యాపారం చేసుకోవాలి, రాజకీయం అంటే రాజకీయం లెక్క చేయాలి. తర్వాత మాత్రం వైఆర్టీవీ రంజిత్ దుమ్ములు పీసి పెడతాడు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా బయటికి వెళ్తే తీసుకోమని చెప్పిండు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, సంకేతాలు ఇచ్చిండు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి జోరు మంచి కొనసాగుతున్నది, ఈ హవా కొనసాగుతున్నది. జస్ట్ దాన్ని పట్టుకొని ప్రజలలోకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ ఎంత లేదన్నా 100 స్థానాలు గెలుస్తుంది వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో. దాన్ని చెడగొడితే మాత్రం ఊకునేది లేదు. ఎందుకంటే కేసీఆర్ను పోగొట్టుకొని తప్పు చేసింది వాస్తవం. హైడ్రా విషయంలో అట్టుడికిపోయింది, మూసీ సుందరీకరణ చేత ఘోరమైపోయింది, వెలుగుమట్లతో జీవితాలలో వెలుగు లేకుండా పోయింది. లగచెర్ల లాంటి సంఘటనలు చూసినప్పుడు తల బాదుకోవాల్సి వచ్చింది. సో ఇవన్నీ చూసిన తర్వాత నేను ఈ నాయకుడిని ఏంది అంటే బహిరంగంగానే సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ అనే ఒక విజన్, కేసీఆర్ అనే ఒక విజనరీ, కేసీఆర్ అనే ఒక వ్యూహం, కేసీఆర్ అనే ఒక ప్రతి వ్యూహం, కేసీఆర్ ఆలోచన, కేసీఆర్ మాట ఈ తెలంగాణ రాష్ట్రానికి అవసరం. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, ఇప్పుడు విపక్షంలో ఉన్నారు, రేపు మళ్ళీ అధికారంలోకి వస్తారు. దాంట్లో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు కదా. అందుకే నేనేమంటున్నా అంటే కేసీఆర్ విజనరీకి జై కొట్టాల్సిందే, తప్పదు. నేనేమంటున్నానంటే ఇప్పుడున్న పార్టీలలో భారతీయ జనతా పార్టీ అది ఎప్పుడు పడుకుంటుందో, ఎప్పుడు నిద్రలేతుందో తెలియదు.
బండి సంజయ్కి మొన్న ముత్తోజుపేటలో ఏం పనో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆయన కేంద్ర సహాయ మంత్రి అండి. ఆయన తలుసుకుంటే 2 నిమిషాలు ముఖ్యమంత్రిని ఆడి తీసుకుపోయి వాళ్ళకు ₹1 నష్టపరిహారం ఇచ్చి తప్పైందని చెప్పేసి ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమింపజేసినప్పుడు అక్కడనే విరమింప చేయగలిగే సత్తా, కెపాసిటీ ఉంది. కానీ ఆయన వెళ్ళి శివరాజకీయాలు చేయడం ఏందో నాకు ఇప్పటికీ సమజ్గాలే. మరి నేను చదువుకొని వచ్చినా మరి ఎందుకు బండి సంజయ్ గారు అట్లా చేసారో నాకు అర్థం కాదు. కాబట్టి బీజేపీ ఇక కమ్యూనిస్టులు అంటారా, ఓయమ్మ అంటే ఓయమ్మ అంటారు. మొన్నటిదాకా కేసీఆర్తో ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డితో ఉన్నారు. రేపు ఎవరితో ఉంటుందో వాళ్ళ గమ్యం వాళ్ళకే తెలియదు. ఒకనాటి కమ్యూనిజం వేరు, ఒకనాటి సిద్ధాంతాలు వేరు, ఒకనాటి భావజాలం వేరు, ఒకనాటి సైద్ధాంతికం వేరు, ఒకనాటి ఏంది అంటే ఆలోచన విధానం వేరు. కానీ ఇప్పుడు ఉన్న కమ్యూనిస్టులు అట్లా లేరు. గతం గదహా అయిపోయింది. కాబట్టి కేసీఆర్ విషయంలో నేను చెప్పేది ఏంటంటే యువతరానికి రక్తాన్ని అంటే యువశక్తి కావాలని చూపెడుతున్నారు. ఏ పార్టీ నడవాలన్నా యువతే కావాలి, గుర్తుపెట్టుకోరు. కేసీఆర్ పార్టీ అనే కాదు, ఏ పార్టీ అయినా కూడా యువతే కావాలి. సో బీఆర్ఎస్ అల్టిమేట్గా మళ్ళొక పోరాటానికి సిద్ధమైంది. వీళ్ళు చేసే కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. వాటన్నింటికి ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన అంశాలు 7 ప్రతిపాదనలు వచ్చినాయి. మొట్టమొదటిది వచ్చేసి ఇప్పుడు రైతులకు సంబంధించి తక్షణ కర్తవ్యంగా పంట కొనుగోలు వ్యవహారం. ఆ తర్వాత వచ్చేసి ఈ మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ విషయం. ఆ తర్వాత వచ్చేసి ఈ కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేస్తలేరు, వాటిని అమలు చేయాలి. దాని తర్వాత వచ్చేసి ఏదైతే క్రమశిక్షణగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు అందరూ కూడా క్రమశిక్షణతో కూడి క్రియాశీలకంగా పనిచేయమని, దాంతోపాటుగా ఇక్కడ రాష్ట్ర కార్యవర్గం తప్ప మిగతా కమిటీలన్నీ రద్దు చేయాలి. ఎప్పుడో చేయాల్సిన పని, ఇది కాస్త లేట్ అయింది అనుకోర్రి. దాంతోపాటు పార్టీ సభ్యత్వ నమోదు అనేది భయంకరంగా జరగాలి. ఇంకోటి ఏంటి అంటే జిల్లాల వరగా నాయకత్వానికి సమన్వయం చేసుకోవాలి. ఈయన మొన్న వచ్చిండు, ఆయన అది, ఈయన ఇది, ఇవన్నీ బంద్ పెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా పోరాటమే ఎజెండాగా కొనసాగాలి. దాంతోపాటు మరికొన్ని రోజులలో నేను ఒక ప్రతిపాదన కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి తీసుకురాబోతున్నా. అది రెడీ అవుతుంది. కంపల్సరీ కూడా పూర్తి స్థాయిలో పోరాటం అనేది గట్టిగానే ఉంటుంది. కాబట్టి తెలంగాణ సమాజం కూడా ఆలోచించుర్రి. తెలంగాణ పౌరుషాన్ని చూపెట్టాలంటే ఇగో ఈ పార్టీ తప్ప తెలంగాణ. మొన్న ఏదా తేజస్వి యాదవ ఏందా పిల్లగాడు ఏంది, ఆయన వయసు ఏంది, ఆయన మాట్లాడేది. తెలంగాణ ఉద్యమం అంటే ఆయనకు తెలుసా? మళ్ళీ ఇంకో మనం దాన్ని వెనకేసుకు రావడానికి ఆ కిషన్ రెడ్డి కానీ ఇంకో వ్యక్తి కానీ మాట్లాడితే నాకే తల తీసేసినట్టు అయింది. అదే బీఆర్ఎస్ పార్టీ ఉంటే పార్లమెంట్లో గజలాడించి ఒక్కొక్కల డైపర్లో తడిపించు. అత్తుడుకు పార్లమెంటు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ భారత్ గీ మాటలన్నీ ఎందుకు అత్తానే ఏం తెలుసా? ఏదో గెలిచినాం కదా అని అదుపు లేకుండా నాలుకే ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నాలుకే జీరుతారు. తెలంగాణ ప్రజల నుంచి ఏమనుకుంటారో ఏం కథ. సో మొత్తానికి కేసీఆర్ మళ్ళొక్కసారి రీఎంట్రీ అయితే ఇచ్చిండు. దాంతోనే కథ సినిమా సూపర్ అవుతుంది అనుకోవచ్చు. ఇక మస్తు ఉంటుంది కథ. ఇక దీంతో పాటుగా నేను రిలేటెడ్గా దీనికి ఒక అంశాన్ని చెప్తున్నా. ఇగో ఈ విషయంలో క్లారిటీ కావాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మల్లారెడ్డి అండి, ఉంటావా పోతావా? ఎమ్మెల్యే మల్లారెడ్డిపై గులాబీ బాస్ ఫైర్. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీతో మంతనాలపై ఆగ్రహం. ఇది నిజంగా కూడా వీళ్ళు మొన్న ఫ్యామిలీతో వెళ్ళి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసారు. నాకు ఇలా రాసుకొచ్చిన ప్రకారం, అంటే ఈ వార్తాపత్రికలో రాసుకొచ్చిన ప్రకారం వీళ్ళ కుటుంబానికట 5 సీట్లు కావాలన్నట. ఇక్కడ రాజకీయం ఉందా లేకపోతే రాజ్యం నడుస్తుందా? నిజాం నవాబు రాజ్యం నడుస్తుందా లేకపోతే బ్రిటిష్ పరిపాలన నడుస్తుందా లేకపోతే వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయా? ఎందుకు ఇస్తారండి నాకు అర్థం కాదు 5 సీట్లు. వీళ్ళకి 5 సీట్లు ఇస్తే ఫస్ట్ పోరాటం చేసేదే నేను. ఇప్పుడు వాళ్ళ అల్లుడు అద్భుతంగా పనిచేస్తుండు, ఆయన విషయంలో మాట లేదు. ఇప్పుడు మాజీ మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి గారు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే రాజకీయ నాయకుడా జోకర్లా వ్యవహరిస్తుండా? అరే ఏం ప్రజల పక్షాన ఏం చేసిండండి? ఏం చేసుకుండో ఇప్పటివరకు ఏం జరిగింది? ఎమ్మెల్యేగా ఉండి ప్రజా కాలనీలు రోజు ఎన్ని తిరుగుతుండు, ఎక్కడెక్కడ పోతుండు? అరే నాయకుడు లెక్క ఉండాలి కదా. చాలా బాధాకరమైన విషయం. అటుపోయి భారతీయ జనతా పార్టీ నేతలను కలుస్తారు, ఇటు వచ్చి కాంగ్రెస్ నేతలను కలిస్తే ఇదెక్కడ పంచాయతీ? ఆడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నరకం చూస్తున్నారు. ధర్నా చేస్తే కేసులు, ఉద్యమం ఏదైనా మేము సమావేశం కానీ ఏదైనా ఉద్యమాన్ని ప్రకటిస్తే అరెస్టులు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు, లాఠీ చార్జులు, పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొడతా అంటే కూడా బీఆర్ఎస్వికి సంబంధించిన నేతలు అన్ని ఓర్చుకొని ఉంటే ఇలాంటి నేత ఎందుకు? చేస్తే చక్కగా రాజకీయం చేయాలి, అదర్వైజ్ గుడ్ బై చెప్పాలి. అరే ఎంతమంది పోలే భయ్, మనం బాజాప్తుగా మాట్లాడుకుందాం. ఎంతమంది పార్టీ వీడిపోలే? హేమీలే పోయి ఏమైంది బీఆర్ఎస్ పార్టీ? ఈటెల రాజేందర్ పోతే ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ ఆగిపోయిందా? మాట్లాడుకుందాం. కేశవరావు పోతే ఏమన్నా పార్టీ ఆగిపోయిందా? పోచారం శ్రీనివాసరెడ్డి పోతే పార్టీ ఏమన్నా ఆగిపోయిందా?
తుమ్మల నాగేశ్వరరావు పోతే పార్టీ ఏమైనా అయిపోయిందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోతే పార్టీ ఏమైనా అయిపోయిందా? ఎంతమంది పోలే? గుత్తా సుఖేందర్ రెడ్డి పోతే ఏమైనా పార్టీ మారిందా? ఎవరు పోతే ఏమైంది? పార్టీ నాయకుడు పోతేంది? ప్రజలు వాళ్ళ పక్షానే ఉన్నారు, కార్యకర్తలు వాళ్ళ పక్షానే ఉన్నారు. అల్టిమేట్గా వాళ్ళు పోతే ఏమవుతుంది? ఏం కాదు, కొత్త వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళకి అవకాశం కలుగుతుంది. మల్కాజ్గిరి నియోజకవర్గమైన 5 సీట్లకు సంబంధించి భారతీయ జనతా పార్టీని కలుసుడేంది? ఈ పంచాయతీ ఏందో తెలుసాలి. అరే మొన్న మేము సమావేశాలు యాజ్ ఎ జర్నలిస్ట్గా కొన్ని పార్టీల సమావేశాలు ఆహ్వానించినప్పుడు వెళ్తే పలానా రంజిత్ పలానా కాడికి వెళ్ళిండి అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ టాపిక్లో వేసి పడేసారు. మరి వీళ్ళు మళ్ళీ ఇంకొకటి, పెళ్ళిళ్ళు సావులు అయితే వీళ్ళు పోవచ్చు, జర్నలిస్టులకు మాత్రం ఆంక్షలు. మేము పలానా సమావేశం ఉన్నప్పుడు ఆహ్వానం అందినప్పుడు ఖచ్చితంగా పోతాం, విపక్షమా ప్రతిపక్షమా మాకేం సంబంధం. యాజ్ ఎ జర్నలిస్ట్గా అక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. లేదా పలానా మిత్రుడు ఏదైనా శుభకార్యాలున్నా అశుభకార్యాలన్నా వెళ్తాం. లేదు పలానా రంజిత్ అక్కడికి వెళ్ళిండట, ఎందుకు వెళ్ళిండు? మరి గీన సంగతి ఏంది? ఫస్ట్ గీల సంగతి తెలియరు. మీ పార్టీలోంచి వెన్నుపోటు పొడిచేటోళ్ళ సంగతి చూడరు ఫస్ట్ వీళ్ళది. ఇప్పుడు మల్లారెడ్డి గారికి సంబంధించి ఏం రాజకీయం చేస్తుండండి? ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, పాలమ్మినా పూలని ఎవరికి కావాలంటున్నా. పాలమ్ముతేంది పూలమ్ముతేంది, అందరూ కష్టపడ్డోళ్ళే. ఈ తెలంగాణలో కష్టపడకుండా పైకి వచ్చిన వాళ్ళు ఎవరు? ఒక్కల పేరు చెప్పుర్రి. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా కష్టపడ్డాడు. ఆయన జాగల భూములు అమ్ముకుని అధికారంలోకి వచ్చాడు, ఏం ఉత్తగా రాలే. ఆయన కేసీఆర్ ఏం ఉత్తగా రాలే, చాలా కష్టపడ్డాడు. చూడుర్రి, ఎవరైనా కూడా ఉత్తగా రాజకీయాలలోకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, అందరు కష్టపడి వచ్చిన వాళ్ళే. గా మాటలు చెప్పి అరే నియోజకవర్గంలో ఏం సమస్యలు ఉన్నాయి, ఏంది బీజేపీని కలుసుడేంది, అటుపోయి కాంగ్రెస్ను కలుసుడేంది, నాకు అర్థం కాని విషయం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇది రోజు వార్త చూస్తూ ఉంటే నాకే చిరాకులేస్తాను. కేసీఆర్ సీరియస్ అవడంలో తప్పే లేదు అసలు. గులాబీ బాస్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్, గులాబీ బాసే కరెక్టు, కేసీఆరే కరెక్ట్. నేను చెప్తున్నా కదా, సమయం సందర్భాన్ని బట్టే వేసి పడేస్తాడు. ఈయన విషయంలో ఒకటి క్రమశిక్షణ చర్యలన్నా తీసుకోవాలి, లేదా సోకాజ్ నోటీసులన్నా పంపించాలి, లేదా సస్పెన్స్ వేట్ అన్న వేయరు. ఏదో ఒకటి క్లారిటీ రావాలి. ఆడపోయి మోడీని కలుతాడు, ఇక్కడ రేవంత్ రెడ్డిని కలుతాడు, అటుపోయి బీజేపీ వాళ్ళని కలుతాడు. ఏంది ఇది? బీజేపీ చుట్టూ ఆఫీసుల చుట్టూ వీళ్ళు తిరుగుడేంది? ఏ పార్టీలో ఉన్నారు? భారత రాష్ట్ర సమితి పార్టీ మీద గెలిచిన వాళ్ళు 5 సీట్లు కావాలి, 6 సీట్లు కావాలంటే ఎందుకు ఇస్తారు? తెలంగాణ ఉద్యమకారులు లేరా? మాలాంటి ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి. అరే అటు కాంగ్రెస్తోని ఇటు బీజేపీతోని ఏం మంతనాలండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా వస్తాయండి. ఇప్పుడు వీళ్ళ పార్టీ క్రమశిక్షణ చర్యల కిందికి పోతే చాలా మంది వస్తారు. ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు ఇతరత్ర ఫంక్షన్లు చూస్తా అంటే అంత ఊహించని నేతలందరూ కనబడతలేరు మీకు? అందరూ ఒకటే, నీతిగా నిజాయితీగా ప్రశ్నించిన మాలాంటి వాళ్ళు మాత్రమే నేరస్తులుగా కనబడతారు. వీళ్ళకు ఇలాంటి వాళ్ళు విద్యా వ్యాపారాన్ని చేసేటోళ్ళు వీళ్ళు మాత్రం కరెక్టే. ఎడ్యుకేషన్స్ అని అదని ఇదని ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అని పోతున్నాం అని చెప్తే వీళ్ళు కరెక్టే. దీని మీద కేసీఆర్ గారు సత్వరమే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే పార్టీకి మైనస్గా మారుతున్నది. ఎందుకంటే ఈయన బీజేపీకి పోతా అని కొన్ని వార్తాపత్రికలు వేస్తే బీజేపీలోకి వెళ్తున్నాడని కొన్ని ఛానళ్ళు బ్రేకింగ్ వేస్తూ ఉన్నాయి. ఇదంతా ఒక న్యూసెన్స్గా అవుతుంది. దీని గురించి వివరణ ఇవ్వాలని, నోటీసులు ఇవ్వాలని చెప్పాల్సిందే. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అక్కడ కార్యకర్తలు కానీ సోషల్ మీడియా వారియర్స్ కానీ దాంతోపాటు విద్యార్థి విభాగాలు కానీ నరకం అనుభవిస్తున్నాయి. అరే రీట్వీట్ చేసినందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా నేతలను ఎంతమంది అరెస్ట్ చేయలే? కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టలే? ఎంతమందిని ఇబ్బంది పాలు చేయలే? ఆఖరికి కేసీఆర్ పక్షాన పాటలు పాడితే కళాకారులను కూడా వేధిస్తున్నారు. వీళ్ళందరికీ ఒక న్యాయం, ఇలాంటి వాళ్ళకి ఒక న్యాయమా? న్యాయం అందరికీ ఒకటే కదా. దీని మీద ఖచ్చితంగా కూడా స్పందించాలి, చర్యలు తీసుకోవాలి. ఎందుకు ఇది నేను ఎప్పుడు ఇలాంటి వార్తలు కానీ ఇవాళ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే, అరే ఏ పేపర్ తిరిగేసినా, ఏ వార్త చూసినా, ఏ ఛానల్ పెట్టినా ఇదే వార్త అవడమైంది. ఏదో ఒకటి క్లారిటీ లేకపోతే రేపు బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి వాళ్ళందరినూ ఏంది అంటే మొదట్లోనే ఆదిలోనే తుంచివేసేయాలి. రైట్. ఇక దాంతోపాటుగా మరో అంశం, ఇది ఒక బడి, అంటే మన భాషలో చెప్పాలంటే ఈ ఆదిత్య అడ్మిషన్లని ఉన్నది. దీని సంగతి ఏందో ఒక్కసారి చూడరు. ఇక్కడ కనబడుతుంది కదా,
అనుమతులు లేకున్నా ఆదిత్య అడ్మిషన్లు, విద్యాశాఖ సహకారంపై అనుమానాలు, సీఎం సన్నిహితులమని చెప్పుకుంటున్న యాజమాన్యం, చర్చలకు సిద్ధమవుతున్న ఉస్మానియా. చదువుల పేరిట వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులను దోపిడీ చేయడమే కాకుండా వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వ అనుమతులు, యూనివర్సిటీ అప్లికేషన్లు లేకపోయినా కూడా హైదరాబాద్లోని ఆదిత్య డిగ్రీ కాలేజ్, ఆదిత్య బిజినెస్ స్కూలు అడ్మిషన్లకు దందా తెరలేపాయి. లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్న ఈ వ్యవహారంపై ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ ఉన్నత విద్యా మండలి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసిన యాజమాన్యం మాత్రం కాలేజీ బోర్డుపై అఫిలియేటెడ్ టు ఉస్మానియా అని ప్రస్తావించి అడ్మిషన్లు సాగిస్తుండడం విద్యాశాఖ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. అంటే ఉస్మానియా యూనివర్సిటీ కింద మాకు గుర్తింపు ఉన్నది, దాని కింద నడుతుందని చెప్పింది నేను. అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ అట. ఓకే. ఆదిత్య బహిరంగ నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాశాఖ అధికారులు కఠినంగా చర్యలు తీసుకున్నారు. ఇగో దొంగలు ఇగో ఇటువంటి బద్మాష్ కాలేజీల సంగతి చూడుర్రి. ఈ ఆదిత్య అనే ఏదైతే కాలేజ్ ఉన్నదో, డిగ్రీ కాలేజ్ అట ఇది, దీని మీద బిజినెస్లు నేను మళ్ళీ చెప్తున్నా, చదువుకునే యువకులు అందరికీ చెప్తున్నా, మీ దగ్గర ఉండే గవర్నమెంట్ బడిలో చదివిన పెద్ద ఆశ్చర్యం ఏం పోకండి. ఏదో కార్పొరేట్లు ఏం లేదల్లా, 4 గోడల మధ్యలో వేస్తాడు, వాడు లాకెత్తాడు, అల్లనే బాత్రూమ్, అల్లనే వాష్రూమ్, అల్లనే తిండి, అల్లనే చదువు. ఈ 4 గోడల బందీ జైలుకాన చదువులు చదవకూర్రి. నేను మళ్ళీ చెప్తున్నా, ఓనాడు ఆశ్రమం పాఠశాలలు అద్భుతంగా ఉండే, ఓనాడు ప్రభుత్వ బళ్ళు అద్భుతంగా ఉండే, ఇప్పటికీ బాగానే ఉన్నాయి అవి. వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్. వీళ్ళంతా ఏంది అంటే లక్షలాది ఫీజులు. ఇప్పుడు నాలంటూ చాలా మంది ఉన్నారు తెలంగాణలో, దాదాపుగా 40 నుంచి 70 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరు దిద్దాం 2 పీజీలు, 3 పీజీలు, ఎంఫిల్లు, పిహెచ్డీలు, ఎంతమంది చేయలే నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. నేనేమంటున్నా అంటే చదువు కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన దగ్గర కంటెంట్ ఉంటే ఏదైనా పాసిబుల్ అవుతుంది. ఈ ఆదిత్యకు సంబంధించి అడ్మిషన్లు ఎందుకు తీసుకుంటున్నారు? పర్మిషనే లేనప్పుడు ఎట్లా ఇస్తున్నారు అంటున్నా. ఏం చేస్తున్నారు? విద్యాశాఖ గుడ్డి గుర్రాన్ని పనులదవుతున్నారా? కొడుగుడ్డు మీద ఈకలు విక్తున్నారా? ఏం చేస్తారండి? విద్యాశాఖకు సంబంధించిన అధికారులు మీకు ఎంత వాటాలు ఉంటున్నాయి? మీకు ఎన్ని లంచాలు ఇస్తున్నారు? లేకపోతే ప్రభుత్వానికి ఏమైనా లంచాలు ఇచ్చేలా ఎట్లా నడుపుతారండి? బహిరంగంగానే అసలు లేదనే చెప్తా అంటే ఈ ఆదిత్య అడ్మిషన్లకు సంబంధించి ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఎక్కడిది? ఎవడి సొమ్ము? ముఖ్యమంత్రికి సుట్టపోడైతే రౌడీజం చేయొచ్చా? రాజకీయం చేయొచ్చా? ఏదైనా చేయొచ్చా? ఏ చేసినా నడుస్తుందా? ముఖ్యమంత్రి పేరు చెప్పి ముఖ్యమంత్రికి దగ్గర వాళ్ళం సన్నిహితం అంటే నీకేం నియమ నిబంధనలు ఏమి ఉండాల్సిన అవసరం లేదు, నీకేం అవసరం లేదా? నీ ఇష్టమా? నీ జాగిరా? అరే గింత అన్యాయమా, గింత ఘోరమా? తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి దయచేసి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సాలిగా ఈ ప్రైవేట్ యాజమాన్యం నారాయణ, శ్రీ చైతన్య అవన్నీ దొంగ ముచ్చట్లు మీరు నమ్మకూరి దయచేసి చెప్తున్నా. గ్రామీణ ప్రాంతాలలోనో లేకపోతే మండల స్థాయిలలో అక్కడ చదువుకున్న యువతకు పూర్తి స్థాయిలో ఏంది అంటే టాపర్గా నిలిచిన వాళ్ళకు కొంత మనీ ఇచ్చి తీసుకొచ్చి లేదా ఫ్రీ ఎడ్యుకేషన్ పేరుతో తీసుకొచ్చి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరికీ కూడా చదువులు అప్పచెప్పే ప్రయత్నం, వాళ్ళకి ఏంది అంటే వాళ్ళ మార్కులను మళ్ళీ చూపెట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వ శాఖల నుంచి ప్రభుత్వ బళ్ళల నుంచి వచ్చిన వాళ్ళే. సో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ అనుమతులు లేని ఆదిత్య లాంటి ఈ ఆదిత్య పంచాయతీ ఏందో తాడో పేడో తెలపాలి. ఈ ఆదిత్య విద్యాశాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో దీని సంగతి ఏంది, దీని కథ ఏంది, దీని లక్షణం ఏంది, దీని వ్యవహారం ఏంది, ఖచ్చితంగా కూడా ఈ ఆదిత్యకు సంబంధించిన అడ్మిషన్లు ఆపేయాలి. ఈ ప్రైవేట్ యాజమాన్య రచ్చ ఈ పద్ధతిని అంతా కూడా ఎక్కడికక్కడ క్లోజ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో ప్రైవేటు స్కూళ్ళకు సంబంధించి అయినా కాలేజీలైనా ఏవైనా ఈ ఆదిత్య కనబడుతుంది కదా, ఈ ఆదిత్య డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీలో జైన్ కాకుర్రి, మీ ఇయర్ లాస్ చేసుకోకుర్రి, పైసలు వృధా చేసుకోకుర్రి, ఆగం కాకుర్రి, ఆగం చేయకుర్రి. దీంట్లో లంచాలు తీసుకున్న అధికారులను ముఖ్యమంత్రి బయట పెట్టాలి, లేదు అనుమతులు లేకుండా ఎట్లా నడిపిస్తారో వాళ్ళని జైలు వేయాలి. ఇది ముఖ్యమంత్రి గారి బాధ్యత. ఓకేనా? ఇది మళ్ళా మీరు ఇంకోటి అనుకోకుర్రి. రైట్. ఇక దాంతో పాటుగా మరో అంశం, ఇక ఇది చూసిర్రా, ఇది ఎవరైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట. రేవంత్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? రేవంత్ రెడ్డికే కౌంటర్ ఇద్దాం. బీఆర్ఎస్ ఒక చచ్చిపోయిన శవం, బీఆర్ఎస్ పార్టీ ఒక చచ్చిపోయిన శవం అన్నాడు. ఓకే, మరి కాంగ్రెస్ పార్టీ బతుకున్న శవమా అని తెలంగాణ ప్రజలు అడిగితే ఏం చేస్తారు? సమాధానం చెప్తాడా? ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉండి ఏం చేసింది చెప్పు, నిజం చెప్పు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేసింది? బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అనేది 10 సంవత్సరాల అధికారంలో ఉండి కాళేశ్వరం లాంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చింది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో అధికారం ఉండి కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, న్యూట్రిషన్ కిట్ కానీ ఇవన్నీ ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది? వాటన్నింటినీ ఇవ్వకుండా బొక్కబొర్ల అడ్డం బండి దాచుకుంటున్నది ఎలక పొక్కల.
తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధాలు తెగిపోయినాయి. నీకు చెప్పిర్రు వచ్చి రేవంత్ రెడ్డి మాకు బీఆర్ఎస్ పార్టీతో సంబంధాలు తెగిపోయినాయి, మేము అందరం బద్ధశత్రువులుగా మారినాం, నీతో ఉంటాం, నీ పడవలో ప్రయత్నిస్తాం, మీ వెనుక నిలుస్తాం అని చెప్పారు. ఎవరన్నా వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు? కాంగ్రెస్ పార్టీతో మీ పార్టీ నాయకులకు బంధాలు తెగిపోతున్నాయి. బక్క జెర్సన్ ఎందుకు బయటకు వచ్చిండు? జీవన్ రెడ్డి ఎందుకు బయటకు వచ్చిండు? దీనికి సమాధానం చెప్పాలి. బంధాలు ఏ పార్టీకి తెగిపోతున్నాయి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరన్నా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరానా? గా పిరాయింపు ఆ 10 మంది అంటే లెక్కలేరు వాళ్ళు. ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయారు అనుకో, ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి. దాని సంగతి ఏంది? వాళ్ళ సంగతి ఏంది అంటున్నా. కేసీఆర్ వచ్చిండి, ఆయనకు హోమ్ మినిస్టర్ ఇచ్చిల్లా? పోచారం శ్రీనివాసరెడ్డికి ఇచ్చిల్లు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిరా? ఏం చేసిల్లు మీరు? మీ పార్టీలకు వెళ్ళే కీలకమైన నేతలందరూ వస్తారు కదా. దేవుడిపై ఒట్టేసి బీజేపీతో పొత్తు లేదని కేసీఆర్ చెప్పగలరా? నువ్వు కూడా దేవుడి మీద ఒట్టేసి బీజేపీకి సంబంధించిన నేతలను ఎందుకు కలుస్తున్నావు చెప్పవచ్చా? చెప్తావా? నువ్వు కూడా దేవుడి మీద ఒట్టేసి 1000 కోట్ల రూపాయలు నెలకు పంపిస్తున్నావు అని కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన దాని మీద నిజం చెప్తావా? నువ్వు కూడా ఒట్టేసి ఢిల్లీ నాయకత్వం నడతా, నా రాజ్యం ఏం లేదు, నేను ఉత్తగా నామమాత్రం ముఖ్యమంత్రి అని చెప్పగలుగుతావా? దేవుడి మీద ఒట్టేసి. ఇది తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు, దానికి సమాధానం నేను చెప్పమని చెప్తున్నా. సెలబ్రిటీలు డ్రగ్ వాడితే పట్టుకొని జైలుకు పంపించాల్సిందే. ఏం పంపిస్తారు? తెలంగాణ తొలినాళ్లలో నీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక డ్రగ్కు సంబంధించి చాలా మంది పేర్లు ఉండే, విచారణ అది ఇది ఏమైపోయిందో అది ఆడపోయిందో కేసు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించారు. నువ్వు సిబిఐ కాదు, ఏసీబీ కాదు, ఇంకా కొత్తది ఏదైనా చట్టం తీసుకొచ్చి చేసినా కూడా అలా జరగదు. 96,000 కోట్ల పైచీలకు మాత్రమే ఆ ప్రాజెక్టు కట్టడానికి అయింది. దాంట్లో నువ్వు ఎంత దొరకబట్టినా అలా అవినీతి ఉండదు. మా అంటే ఈ హెలికాప్టర్లలో చక్కర్లు కొట్టి దాని మీద సర్వేలని రీసర్వేలని అధికారులు పోయిన ఉంటే గా ఖర్చు తప్ప ఇంకేం బయటపడదు. అలా ఏం లేదు. 4th సిటీలో అంతర్జాతీయ స్థాయి హెల్త్ సిటీ ఏర్పాటు చేస్తాం. ఉన్న సిటీలకే దిక్కు దివాన లేదు, కానీ ఇక కొత్త సిటీ కథ. గట్టిగా వానదేవుడి కోపం వచ్చి ఒక 3-4 గంటలు హైదరాబాద్లో గట్టిగా వానగొచ్చింది అనుకో, మొత్తం హైదరాబాద్ అంతా నిండిపోతుంది, ఒక చెరువు లెక్క కనబడుతుంది మీకు. ఈ ఉన్నదానికే నిజాం కాలం నాటి డ్రైనేజ్ వ్యవస్థ అండి హైదరాబాద్ది, నిజాం కాలం నాటి చెరువుల వ్యవస్థ అండి. దీన్నే బాగు చేసే దిక్కు లేదు, కానీ ఇంకేదో వెళ్తే సీట. అపోలో మరో 100 బ్రాంచ్లు పెట్టాలి, ప్రభుత్వం సహకరిస్తుంది. ప్రభుత్వ దవాఖానాలన్నీ ఎటు పోవాలి? ఉస్మానియా ఎటు పోవాలి? గాంధీ ఎటు పోవాలి? ఎంజేమా దవాఖాన ఎటు పోవాలి? నియోజకవర్గాలకు అదే అపోలో లాంటి బ్రాండ్తోని ప్రభుత్వం అద్భుతమైన వైద్యాన్ని అందించవచ్చు కదా. మళ్ళీ అపోలో లాంటి 100 బ్రాంచ్లు ఎందుకు మాకు అంటున్నా? ప్రైవేట్ వ్యవస్థ కదా, దాంట్లో ఏమన్నా మరి నీకేమన్నా చెప్పిర్రా, ఇచ్చిర్రా, ఏంది అనేది తెలంగాణ సమాజం అడగాల్సి వస్తుంది రేపు ఇట్లనే మాట్లాడితే. తెలంగాణలో అపోలో ఎందుకు? మా ఉస్మానియాకు సంబంధించి దవాఖాన ఉన్నది, గాంధీ దవాఖాన ఉన్నది, ఎంజిఎం అంటే దవాఖాన ఉన్నది. ఈ దవాఖానలకు సంబంధించి ఇంకా అద్భుతంగా చేస్తాం. ఇలాంటి ఇంకా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ అందించేసి మంచిగా వైద్యానికి సంబంధించి నాణ్యమైన ప్రమాణాలతో మేము నడిపిస్తామని చెప్పొచ్చు కదా. విదేశీ రోగుల కోసం ఎయిర్పోర్ట్లో ప్రత్యేక గ్రీన్ ఛానల్. విదేశీ రోగులు ఉన్న ఇక్కడ తెలంగాణ రోగులందరినీ పక్కన పెట్టింది, కానీ విదేశీ రోగులట. కన్నతల్లికి బువ్వ పెట్టినాడు, పిన్నతల్లికి గాజులో షీరో కొనిచ్చిండను వెనకటో సామెత ఉంటుంది. గట్లనే అయిపోయింది అంటారు తెలంగాణ ప్రాంత ప్రజలు. ఏం చెప్తామండి? మహిళా భద్రత, ప్రభుత్వ భూముల పరిరక్షణకే మా ప్రాధాన్యత. ఏంది భూముల పరిరక్షణ? మీ పొంగులైతే భూములు కబ్జా చేసిండనే ఆ పల్లవి షా, దాంతోపాటు ఆయన పేరు అమిత్ షా అనుకుంటా, ఇంకో ఆయన పేరు ఏదో ఉంటుంది, వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టిల్లు కదా. దాని సంగతి ఏందో చెప్పు. ఈ భూముల పరిరక్షణ మీ పార్టీలో ఉండే జడ్చర్ల ఎమ్మెల్యే అనూరు రెడ్డికి సంబంధించి ఆయనే చెప్పిండు కదా, దాని సంగతి ఏందో చెప్పు. మీ పార్టీకి సంబంధించి చాలామంది కబ్జా చేసిల్లు కదా, దాని గురించి చెప్పు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి రిలీజ్ చేసిన హైడ్రాకు సంబంధించిన దాంట్లో అక్రమ కట్టడాలు జరిగినాయి, దాని సంగతి చెప్పు. మీ కుటుంబ సభ్యులందరూ కూడా దుర్గం చెరువు దగ్గర అదేంది బఫర్ జోన్లో ఉన్నారు, దాని సంగతి చెప్పు. ఇవన్నీ పక్కన పెట్టి బీఆర్ఎస్ అట. బీఆర్ఎస్ ఎప్పుడు చచ్చిపోతుంది? మరణం లేని పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ. మీరు ఎన్ని రకాలుగా అపవాదులు వేసినా, ఎన్ని రకాలుగా ఏం చేసినా, ఎట్లా చేసినా, ఏం కథ, తల కిందికి వేసి తపస్సు చేసినా, కాళ్ళు పైకి పెట్టినా, కానీ బీఆర్ఎస్ ఈజ్ అల్టిమేట్ అంతే. అది రాక్, ఎప్పుడు దాన్ని ఆపలేరు, మీరు ఏం చేయలేరు. నేను చెప్తున్నా కదా. అంతకుమించి తెలంగాణలో ఇంకొకటి ఏమైనా ఉంటే నాకు చెప్పురు. అంతకుమించి ఇంకేమీ కాని పరిస్థితి అయితే కనబడుతుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీంతో పాటు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, ఈ తెలంగాణలో ఇక చూడు మందుగోళీలండి. దవాఖానా పోతారు కదా మీరు, జ్వరం వచ్చో, మోకాళ్ళు నొచ్చో, కాళ్ళ నొప్పులు వచ్చో, జ్వరం లేకపోతే హెల్త్ ప్రాబ్లం ఉంటే గోళీలు ఉంటారు కదా, ఆ గోళీలు 150 కోట్ల కుంభకోణం చేసిల్లట. మందు గోళీలు వాటాలకేలి వైద్యశాఖలకు వెలుగులోకి వచ్చిన 150 కోట్ల కుంభకోణం. అవసరానికి మించి భారీగా కూడా మందుల కొనుగోలు, గడువులోగా వినియోగించకపోవడంతో ఎక్స్పైరీ, ప్రభుత్వ ఖజానాకు 150 కోట్ల మేర గండి, ఫేక్ ఇండెంట్లను సృష్టించి కోట్లు కొల్లగొడుతున్న వైనం చక్రం తిప్పిన TGMSIDCలోని కీలక అధికారి.
కాలపరిమితి దాటిన మందులను డిస్పోజల్కు ఏర్పాట్లు ధ్వంసం చేసేందుకు కంపెనీకి 5 కోట్ల కాంట్రాక్టు. మళ్ళా ఇండెంట్ ఉంటేనే మందులు కొనవచ్చా అంటూ రూల్స్ నిబంధనలకు పాతరేస్తే ఇష్టారాజ్యంగా కొనుగోలు. ఏసీబీ, విజిలెన్స్, హెల్త్ సెక్రటరీ పలువురు ఫిర్యాదు అంటూ కూడా చూడొచ్చు. కమిషన్లకు ఆశపడి అవసరం ఉన్నా లేకున్నా ఇష్టం ఉన్నట్టు మందులు కొనుగోలు చేసిళ్ళు. దానికి సంబంధించి నిల్వలు లేకపోవడంతో గోదాములు లేకపోవడంతో అవి కాలం చెల్లిపోయినాయి. వాటిని ధ్వంసం చేయడానికి మళ్ళీ 5 కోట్లు పెట్టిలట. ఇది మన వైద్య ఆరోగ్య శాఖ, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. మరి అపోలోకి పోయి ఇంకో 100 బ్రాంచీలు రావాలన్నారు కదా. మరి ఇంకో 150 కోట్లు అంటే ఇట్లా అంటే ఒక 150 కోట్లు అంటే 100 బ్రాంచీలు ఇట్లా ఏంది కుంభకోణం జరగాలని ఏమన్నా కోరుకుంటుర్రా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి. ఈ కుంభకోణాల పంచాయతీ ఏందో బయట పెట్టాలి. అరే నిజంగా కూడా రాష్ట్రంలో వైద్య పరిస్థితి చాలా బాధాకరంగా ఉన్నది తెలుసా. అది ఇప్పుడు మళ్ళీ ఇంకొక నెల అయితే జూన్ మాసం ఎంట్రీ కాబోతుంది. సీజనల్ వ్యాధులు వస్తాయి. దాంతోపాటు మండు టెండలు కొడుతున్నాయి, ఓ పక్కన అకాల వర్షాలు కొడుతున్నాయి. వాటన్నింటిని పక్కన పెట్టి ఏదో జరుగుతుంది, ఏదో చేస్తుంది. అరే వాళ్ళ శాఖలో రేవంత్ ప్రభుత్వంలో గింత దారుణంగా గింత ఘోరంగా కుంభకోణాలు జరుగుతున్నాయి. దీని గురించి బయట పెట్టే అంశం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో గింత జరుగుతున్నది కదా. 150 కోట్ల విలువైన మందులు పోయినాయట, ఎక్స్పైరీ అయిపోయినాయట. ఇంతకంటే దారుణమైంది. మందులు ఔషధాలు లేక అల్లాడిపోతున్నారు రోగులు లేని తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాల్సింది పోయి అపోలో 100 బ్రాంచ్లు, మరి ఉస్మానియా 100 బ్రాంచ్లు చేయి, ఎంజిఎం 100 బ్రాంచ్లు చేయి, గాంధీ దవాఖాన 100 బ్రాంచ్లు చేయి. అవైతొద్దు, ప్రైవేట్ వాళ్ళకే చేయి. ఎప్పుడు ప్రభుత్వానికి నయ్యి. గదే అయిపోతున్నది ఈ కథ ఏందో. ఈ పంచాయతీ 150 కోట్ల కుంభకోణం జరిగిందా, వీళ్ళందరినీ సస్పెండ్ చేయి, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లే నమోదు చేయి, వీళ్ళని జైలుకు పంపిరి. ఇది రాదు. నిజం చెప్తే మాత్రం వాడి వేడి కోపాలత్తాయి. దీని సంగతి ఏందో చెప్పుని, మరి దీని సంగతి ఏందో బయట పెట్టుర్రి. దీని పంచాయతీ ఏందో బయట పెట్టుర్రి. తెలంగాణ రాష్ట్రానికి మొత్తం చెప్పుర్రి. నేను అందుకే చెప్తున్నా, ప్రజల పక్షాన ప్రజల కోసం నిరంతరం ఉండే పూర్తి స్థాయిలో కూడా. సో వైఆర్టీవీకి సంబంధించి ఎందుకంటే చాలా అంశాలు ఉంటాయి. ఒకసారి మీరు చూడురి. వైఆర్టీవీకి సంబంధించి మీరు చాలా స్పష్టంగా చూడాల్సిన విషయం ఏంటంటే వాస్తవాల ప్రతిదృశ్యాన్ని మాత్రమే నేను బయట పెట్టే ప్రయత్నం చేస్తాను. వైఆర్టీవీ ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజల పక్షాన నిలుస్తున్నాం కాబట్టి ఈ అవినీతి అరాచకవాదులు అన్నింటినీ కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఎప్పటికప్పటికీ మీకు అందుబాటులో వైఆర్టీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాట ఒకటే, మీరు ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన అవినీతిని ప్రశ్నించాల్సిందే. వాస్తవాలను మనం బయట పెడదాం, నిజాలను వెలికి తీసే ప్రయత్నం చేద్దాం.